హాయ్ అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ గారు జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇంటికి నేరుగా గీతా ఆర్ట్స్కి వెళ్ళారు. గీతా ఆర్ట్స్ నుంచి ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి వద్దకు వెళ్ళిన తర్వాత అప్పటికే మీడియా సభ్యులు చాలామంది మీడియా సంస్థలు వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఆయన ఏమైనా మాట్లాడతారేమో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఆయన కాస్త ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. మీడియాకి థ్యాంక్స్ చెప్పారు, అలాగే అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకి సంఘీభావం ఎవరైతే ప్రకటించారో వాళ్ళందరికీ కూడా మీ మద్దతుకు ధన్యవాదాలని చెప్పేసి అందరికి కూడా చెప్పారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగులో చెప్పారు. అయితే మళ్ళీ ఆ తర్వాత చాలామంది సినీ ప్రముఖులు ఆయన ఇంటికి విచ్చేశారు. నిర్మాతలు, అలాగే చిరంజీవి గారి సతీమణి సురేఖ గారు, ఇక అందరూ వరుసపెట్టి నిర్మాతలు, దర్శకులు అందరూ వరుసపెట్టి విజయ్ దేవరకొండ లాంటి యాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి సంఘీభావం ప్రకటించారు. సో ప్రకటించిన నేపథ్యంలో మళ్ళీ కొత్త మీడియా సంస్థలు కొన్ని వస్తే ఆయన మీడియా సంస్థల దగ్గరకు కూడా రావటం, ఆ మీడియా సంస్థలతో మళ్ళీ సేమ్ ఉదయం ఏదైతే మాట్లాడారో మొదటి విడతలో అదే మాట్లాడారు. చాలామంది ఆసక్తిగా ఎదురు చూసింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద ఏమైనా స్పందిస్తారా అని చేశారు. అంటే ఇందులో కుట్ర ఏమైనా ఉందా అంటే చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద మీ కామెంట్ ఏంటంటే చిరునవ్వుతో ఎటువంటి సమాధానం చెప్పలేదు. సో ఈ రకంగా ఆయన ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వకుండా చాలా హుందాగానే ప్రవర్తించాడు అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఈ బాధిత కుటుంబం ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి బాధిత కుటుంబానికి ఆయన తన అంటే నష్టపరిహారంగా గతంలో ఇస్తానన్న అంశానికి సంబంధించి పైగా కుటుంబానికి నేను అండదండలుగా ఉంటాను, ఖచ్చితంగా ఇది నేను దాదాపుగా 20 ఏళ్లుగా ఈ రకంగా సంధ్య థియేటర్కి వెళుతూ ఉన్నాను, 30 సార్లు ఇప్పటి వరకు వెళ్ళుంటాను, కానీ ఏ రోజు ఈ సంఘటన జరగలేదు. మరి ఇవాళ దురదృష్టకర సంఘటన జరిగింది. అయితే దీనికి సంబంధించి మరొక్కసారి ఆ ఫ్యామిలీకి నేను సారీ చెప్తూ ఆ ఫ్యామిలీకి అండగా ఉంటానని మరొక్కసారి మీడియా ముఖంగా చెప్తున్నానని చెప్పారు. ఇందులో ఆయన సారీ చెప్పడం మనం స్వాగతించదగ్గ అంశం. అంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన కోర్టుకి వెళ్ళిన తర్వాత ఒక రాత్రి జైల్లో గడిపిన తర్వాత కూడా ఇక ఆ కుటుంబాన్ని పట్టించుకోడేమో అని చాలామంది భావించారు. అలా కాకుండా ఆ కుటుంబానికి సారీ చెప్పి మళ్ళీ అండగా ఉంటానని ఆయన చెప్పడం ఒక రకంగా దీంట్లో కొంత పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి. రెండవది ఏంటంటే మీడియాకు కావాల్సిన సమాచారాన్ని ఆయన ఇవ్వకపోవటం కొంత అసంతృప్తికి మీడియాను గురి చేసిందని చెప్పాలి. ఏదైనా ఒక వ్యాఖ్య చెప్పుంటారేమో, అంటే నన్ను ఇట్లా కుట్రపూరితంగా అరెస్టు చేశారని చెప్తారేమో అని చాలామంది ఎదురు చూశారు. ఎందుకంటే వాళ్ళ మామగారు నర్మగర్భంగా ఇది కుట్రపూరితంగా జరిగింది అన్న అంశాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. సో అదే సమయంలో చాలామంది ఇది కుట్రపూరితంగా జరిగిందని చాలామంది ఆయనకు మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. శుక్రవారం రోజు ఆయన అరెస్ట్ చేయడం ఏంటి, ఒకరోజు రాత్రి ఆయన్ని బెయిల్ వచ్చాక కూడా లోపల ఉంచడం ఏంటి అనే అంశం మీద చాలామంది ఒక నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే దీని మీద ఎక్కడ కూడా అల్లు అర్జున్ గారు స్పందించకపోవటం గమనార్హం. ఏదేమైనా అల్లు అర్జున్ కాస్త హుందాగానే ప్రవర్తించారు. మళ్ళీ ఫ్యాన్స్కి ఇట్లా ఆయన అభివాదం చేశారు. నా ఫ్యాన్స్ అందరికి కూడా థ్యాంక్స్ అని చెప్పారు. ఏదేమైనా అల్లు అర్జున్ గారు కొంత కంట్రోల్డ్గా ప్రెస్ మీట్ నిర్వహించడం అనేది అభినందనీయం. ఇది ఆయన ధోరణిలో నిర్వహించలేదు అని చెప్పాలా. ఆయన ధోరణిలో అయితే ఆయన పుష్ప లెవెల్లో ఆయన చేసేవాడు. పుష్పాని పక్కన పెట్టి అల్లు అర్జున్ లాగా ఆయన మాట్లాడినందుకు ఆయన అభినందించాలా.